ల్యాబ్ యాక్టివిటీ ఉంది టెక్స్ట్ బుక్లో. ఒకసారి ఆ ల్యాబ్ యాక్టివిటీ ఏం చదువుదామా అందరం? ల్యాబ్ యాక్టివిటీ ఏం? అబ్జర్వింగ్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్రాక్షన్ యాంగిల్. సో ఇన్సిడెంట్ యాంగిల్కు రిఫ్రాక్షన్ యాంగిల్కు మధ్యలో ఉన్న రిలేషన్ను అబ్జర్వ్ చేద్దాము, అబ్టైనింగ్ చేద్దాము అంటున్నాడు. సో మీకు తెలుసు ఇది ఇన్సిడెంట్ యాంగిల్ అని తెలిసిపోతుంది. ఇక మనకి ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉంది, రిఫ్రాక్షన్ యాంగిల్ ఎంత ఉందని. ఓకే, ఇన్సిడెంట్ యాంగిల్ ఈక్వల్ టు టెల్ మీ 30, 40, 45 ఇన్సిడెంట్ యాంగిల్, అండ్ రిఫ్రాక్షన్ యాంగిల్ 31 or 32. So what is the relation? When the light is transfer from or passing from rarer medium to denser medium, incident angle is greater than refraction angle. This is the relation. Okay, and ఇక్కడ ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ అడిగితే అక్కడ ఉన్న ఏదైతే ఉందో అదే క్వశ్చన్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే, హౌ డు యూ అబ్టైన్ ఆర్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్రాక్షన్ యాంగిల్, రైట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ అండ్ ప్రొసీజర్ అబ్జర్వేషన్ అని ఒకవేళ అడిగితే మీరు ఏం చేయాలి? బట్ అక్కడ మీకు ల్యాబ్ యాక్టివిటీలో ఏముందంటే ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఒక గ్లాస్ ల్యాబ్, సెమీ సర్క్యులర్ గ్లాస్ ల్యాబ్ ఉంది, దాంతో మీరు చేపిస్తాను నేను. ఓకే, ఇక్కడ మనము మీడియము డెన్సర్ మీడియం ఏం తీసుకున్నాము? వాటర్ తీసుకున్నాం. బట్ యాక్చువల్గా మనం ప్రాక్టికల్గా దాన్ని చేస్తే ఒక గ్లాస్ తీసుకుంటాం, సెమీ సర్క్యులర్ గ్లాస్ తీసుకుంటాం. ఈ సెమీ సర్క్యులర్ గ్లాస్ ఏ మీడియం అవుతుంది? డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియంలోకి లైట్ పాస్ అయితే ఎక్కడి నుంచి? రేరర్ నుంచి. ఏ మీడియంలోకి? డెన్సర్ మీడియంలోకి పాస్ అయితే ఏమవుతుంది? సేమ్ ఇలానే ఇన్సిడెంట్ యాంగిల్ గ్రేటర్గా ఉంటుంది, రిఫ్రాక్షన్ యాంగిల్ లెస్ అయిపోతుంది. డెన్సర్లో రిఫ్రాక్షన్ యాంగిల్ లెస్ ఉంటుంది. ఓకే, మీరు అంత అరేంజ్ చేసుకున్నట్టుగా రాస్తారు ప్రొసీజర్లో. రాసి ఐ పాస్ ద లైట్ టు పాస్ ఇంటూ గ్లాస్ ల్యాబ్ అండ్ మెజర్ ద ఇన్సిడెంట్ యాంగిల్ ఇన్ రేరర్ మీడియం అండ్ రిఫ్రాక్షన్ యాంగిల్ ఇన్ డెన్సర్ మీడియం. ఇది మీరు ప్రొసీజర్లో రాసుకుంటారు. తర్వాత అబ్జర్వేషన్లో ఏం రాస్తారు? ద ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ రిఫ్రాక్షన్ యాంగిల్. ఏది ఎక్కువ ఉంది చెప్పండి? ఇది ఎంత ఉంది? 45. ఇది ఎంత ఉందమ్మా? 32. సో దట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్. వెన్ ఐ పాస్ ద లైట్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం ద ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ రిఫ్రాక్షన్ యాంగిల్. లేదంటే రిఫ్రాక్షన్ యాంగిల్ ఈజ్ లెస్ దెన్ ఇన్సిడెంట్ యాంగిల్. దిస్ ఇస్ ద రిలేషన్. ఓకే, ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది, చాలా సింపుల్గా రాయొచ్చు. కానీ ఈ క్వశ్చన్ను ఇంకా ఎక్కువ డీటెయిల్గా అడుగుతాడు, ఇంకా వేరే డీటెయిల్గా అడుగుతాడు. అక్కడ మీకు క్వశ్చన్లో ఇచ్చిన మాత్రం చాలా తక్కువ ఉంది, కానీ మీరు ల్యాబ్ యాక్టివిటీ నెక్స్ట్ పేజీలోకి ఇంకా వెళ్ళి చూస్తే ఎక్కువ చెప్పాడు. అడిగిందేమో ఏం రాసింది చాలా తక్కువ, కానీ ఆ ల్యాబ్ యాక్టివిటీలో చేసిన వర్క్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంది. ఏముంది ఎక్కువ అండ్ ఎలా అడుగుతాడు? ఆ ఎక్కువ ఇచ్చిన మ్యాటర్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అని అంటే, సో ఇంకా ఎక్స్ట్రా ఏముందో నేను ఒకసారి చెప్తాను. తర్వాత దానికంటే ముందు రైట్, ఇంకా ఏమని అడుగుతాడంటే హౌ డు యూ ప్రూవ్ స్నెల్స్ లా అని అడుగుతాడు. ఏం లా? స్నెల్స్ లా. స్నెల్స్ లా ప్రూవ్ చేయండి, రైట్? మెటీరియల్ రాయండి, ప్రొసీజర్ రాయండి, అబ్జర్వేషన్ రాయండి అని అడుగుతాడు. స్నెల్స్ లా ప్రూవ్ చేయమని ఒకవేళ అడిగితే ఇంతకుముందు చెప్పినట్టుగా రాయదు. ఇంతకుముందు ఏం చెప్పాను? ఎక్కడి వరకు చెప్పాను? లైట్ పాస్ చేయాలి, ఇక్కడ యాంగిల్ మెజర్ చేయాలి, ఇక్కడ యాంగిల్ మెజర్ చేయాలి, ఈ రెండు యాంగిల్స్లో రిలేషన్ చెప్పాలి, ఇది గ్రేటర్ ఇది లెస్ అని చెప్పాలి. అది అక్కడి వరకే. ఎప్పుడు అది? జస్ట్ అబ్టైనింగ్ ద రిలేషన్ బిట్వీన్ ఐ అండ్ ఆర్ అని అడిగితే మాత్రమే అది రాస్తారు. కానీ ఒకవేళ క్వశ్చన్ ఇంకా డీటెయిల్గా అడుగుతాడు, ఇంకా వేరే అడుగుతాడు, ఇదే యాక్టివిటీ ఏమని అడుగుతాడు? స్నెల్స్ లా ప్రూవ్ చేయమని అడుగుతాడు. స్నెల్స్ లా ప్రూవ్ చేయమని అడిగితే మాత్రం ఇంతకుముందు రాసిన దాన్ని రాసి ఇంకా ఎక్స్ట్రా రాయాలి. ఇంకా ఏమడుగుతాడంటే
sin I by sin R. Prove the sin I by sin R is equal to constant అని అడుగుతాడు. వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మళ్ళీ మీకు ఇంటర్లో కూడా వస్తుంది. స్నెల్స్ లా మీకు ఇంటర్మీడియట్లో కూడా వస్తుంది. ఈ స్నెల్స్ లా బేస్ చేసుకొని మనకు మళ్ళీ కొంచెము 10th క్లాస్లో కూడా ఒక వర్క్, ఒక టాపిక్ వస్తుంది. ఇంకొక ఇదే ఎక్స్పెరిమెంట్ మీద ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఫైండ్ ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్. ఫైండ్ ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెమీ సర్క్యులర్ గ్లాస్ స్లాబ్ అని అడుగుతాడు. మీకు ఆ ఫిగర్లో కనిపిస్తుంది ఏంటి తెలుసా? ఫిగర్లో కనిపిస్తుంది ఏంటిది? గ్లాస్ స్లాబ్. బట్ అది సెమీ సర్క్యులర్, ఫుల్ సర్క్యులర్ కాదు, కంప్లీట్ సర్క్యులర్ కాదు, సెమీ సర్క్యులర్ అన్నట్టు. మీకు 4 క్వశ్చన్స్ ఉంటాయి. ల్యాబ్ యాక్టివిటీ ఒకటే, బట్ క్వశ్చన్స్ 4 డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఒకటేంటిది? అక్కడ ఉన్న ఎయిమ్, ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ I and R. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ప్రూవ్ ద స్నెల్స్ లా. ప్రొసీజర్ రాయండి, మెటీరియల్ రాయండి, అబ్జర్వేషన్ రాయండి అని అంటాడు. sin I by sin R is equal to constant. మెటీరియల్ రాయండి, ప్రొసీజర్ రాయండి, అబ్జర్వేషన్ రాయండి అంటాడు. ఫైండ్ ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెమీ సర్క్యులర్ గ్లాస్. సేమ్, మళ్ళీ ప్రొసీజర్ రాయండి, మెటీరియల్ రాయండి, అబ్జర్వేషన్ రాయండి అంటాడు. అయితే ఈ 3 క్వశ్చన్లో మీరు ఏది అడిగినా ఒకటే ఆన్సర్. ఈ 3 క్వశ్చన్స్లో ఏది అడిగినా ఆన్సర్ ఒకటే. అంటే స్నెల్స్ లా ప్రూవ్ చేయడం అన్నా, sin I by sin R is equal to కాన్స్టాంట్ అన్నా, రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నా ఒకటే. అంటే ఇక్కడ వచ్చే కాన్స్టాంట్ వాల్యూ ఈ రీఫ్రాక్టివ్ ఇండెక్సే. ఓకేనా? ఈ రేషియో కాన్స్టాంట్ అని చెప్పడాన్నే మనం ఇండైరెక్ట్గా స్నెల్స్ లా అంటాం. వాట్ ఈజ్ స్నెల్స్ లా? స్నెల్స్ లా అంటే sin I by sin R is equal to కాన్స్టాంట్ అని ప్రూవ్ చేయడమే స్నెల్స్ లా. ఈ కాన్స్టాంట్ వాల్యూ దేనికి ఈక్వల్? ఈ గ్లాస్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్కు ఈక్వల్. అందుకే ఈ 3 ఏది అడిగినా ఒకటే ఆన్సర్ రాయాలి. అండ్ మరి ఇంతకుముందు ఇంకో క్వశ్చన్ చెప్పానుగా, ఏంటిది? రిలేషన్ బిట్వీన్ I and R. అది అడిగితే మాత్రం ఏం చేయాలంటే, సెమీ సర్క్యులర్ గ్లాస్ పెట్టాను, లైట్ పాస్ చేశాను, I వాల్యూ R వాల్యూ మెజర్ చేశాను, అండ్ ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అని చెప్తారు. అక్కడికి అది క్లోజ్, ఆ ఆన్సర్ అయిపోతుంది. కానీ ఈ 3 కనుక ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా రాయాలి. ఓకే, ఈ 3 మీరు ఏది అడిగినా ఇంకొంచెం ఎక్స్ట్రా రాయాలి. ఏం ఎక్స్ట్రా రాయాలో నేను చెప్తాను. ఇది క్యాప్చర్ అవుతుంది, రైట్? ఓకే, ఇప్పుడు మనము ఈ 3 ఆన్సర్ ఏం రాయాలో అది చెప్తాను. ఓకే, మనకు స్నెల్స్ లా ప్రూవ్ చేయమంటాడు, లేదంటే sin I by sin R ప్రూవ్ చేయమంటాడు. మీరు నెక్స్ట్ పేజ్ కూడా ఒకసారి తీయండి. ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఏముంది? I వాల్యూ, R వాల్యూ. ఒకసారి చెప్తారా? అందరికి చెప్తారా పేజ్ నెంబర్? I వాల్యూ, R వాల్యూ, sin I వాల్యూ, sin R వాల్యూ, sin R లాస్ట్కి ఏమన్నా ఇంకా sin I by sin R. ఆ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఆ టేబుల్ ఎప్పుడు రాయాలి అంటే, స్నెల్స్ లా ప్రూవ్ చేయమని అంటే, ఇంతకుముందు అడిగిన ఈ 3 క్వశ్చన్స్లో. ఓకే, sin I by sin R is equal to కాన్స్టాంట్ అని ప్రూవ్ చేయమని అంటే, రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే అది మనం రాయాలి. ఓకే, ఒకవేళ ఐకి ఆర్కి రిలేషన్ రాయండి అంటే ఏం చేయాలి? ఆ టేబుల్ మొత్తం రాయద్దు. ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ ఆర్ అబ్టైనింగ్ ద రిలేషన్ బిట్వీన్ IR అని అడిగితే, అంటే అక్కడ ఏంలో ఏది ఉందో అది అడిగితే మాత్రం మీరు ఏం రాయొద్దు, టేబుల్ మొత్తం అవసరం లేదు. ఏం అవసరం ఉంటుంది? సరిపోతుంది మీకు IR సరిపోతుంది. సీరియల్ నెంబర్ IR అంటే మీకు ఒకవేళ అక్కడ ఉన్న ఏంలో ఏదైతే అడిగాడో అది మాత్రమే అడిగితే మీరు ఏం చేయాలంటే I వాల్యూ అండ్ R వాల్యూ ఇక్కడికి సరిపోతుంది. ఒకవేళ స్నెల్స్ లా అడిగినా, రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అడిగినా, sin I by sin R అని ఇవన్నీ అడిగితే మాత్రం అప్పుడు ఏం చేయాలి? మీరు sin I వాల్యూ, ఈ టేబుల్ కూడా ఎక్స్ట్రా టేబుల్ కూడా రాయాల్సిందే. sin R వాల్యూ అండ్ వాటి రేషియో sin I by sin R, ఈ వాల్యూ కూడా మీరు రాసుకోవాలి.
ఓకే, ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ని మనం చాలా సింపుల్గా, అయితే ఇక్కడ సింపుల్గానే ఉంది కానీ ఇక్కడ సింపుల్ ఉంది కానీ మీకు నిజంగా సెమీ సర్క్యులర్ గ్లాస్తో చేసేటప్పుడు కొంచెం మెజర్ చేయడం అనేది కొంత టైం పడుతూ ఉంటుంది. ఇక్కడ చాలా ఇప్పుడు మనకి ఈజీగానే అయిపోతుంది. ఎస్, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డిఫరెంట్ యాంగిల్స్తో చేద్దాము. మనం ఇక 20 నుంచి స్టార్ట్ చేద్దాం. మరి 10 అవసరం లేదు, 10 అంటే పెద్దగా ఏం చేంజ్ రాదు. సరే 10 నుంచి తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. సీరియల్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉందమ్మా? 20 ఉంది. ఇన్సిడెంట్ యాంగిల్ 20. రీఫ్రాక్షన్ యాంగిల్ ఎంత? 15. రీఫ్రాక్షన్ యాంగిల్ ఎంత? 15. సైన్ ఐ వాల్యూ, సైన్ ఆర్ వాల్యూ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ ఇవన్నీ రాసుకుందాం. తర్వాత 20 నుంచి ఇంక్రీజ్ చేద్దాము. ఎక్కడికి తీసుకొద్దాం? 30. ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత? 30. రీఫ్రాక్షన్ యాంగిల్ ఎంత? 21 ఆర్ 22. ఓకే, నెక్స్ట్ ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత తీసుకుందాం? నెక్స్ట్ అగైన్ 20 ఇంక్రీజ్ చేద్దాం, 10 ఇంక్రీజ్ చేస్తాం. అప్పుడు ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అయింది ఇప్పుడు? 40. రీఫ్రాక్షన్ యాంగిల్ 28 ఆర్ 29. ఓకే, నెక్స్ట్ ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత తీసుకున్నాను? 50. ఇన్సిడెంట్ యాంగిల్ 50. రీఫ్రాక్షన్ యాంగిల్ ఎంత? 35. రీఫ్రాక్షన్ యాంగిల్ 35. తర్వాత లైన్ 40. ఓకే, 35. ఇంకొకటి కూడా తీసుకోవచ్చు, బట్ అంత అవసరమే లేదు, ఒక 4 సరిపోతుంది. ఇన్సిడెంట్ యాంగిల్ నెక్స్ట్ 60 తీసుకుంటున్నాను. ఎంతకు వచ్చింది ఇది? 40నా? ఎస్, 40కి వచ్చేసింది. అదెంతమ్మా? 60. ఇక్కడ ఎంత? 40. ఇప్పుడు సైన్ ఐ సైన్ ఆర్ వాల్యూ అంటే ఏంటి? మీకు కొంచెం 10th క్లాస్లోకి వెళ్తే ట్రిగనామెట్రీ అనే ఒక చాప్టర్ వస్తుంది. ఆ ట్రిగనామెట్రీ చాప్టర్లో మీకు ఏముంటుందంటే, ట్రిగనామెట్రీ చాప్టర్లో మీకు ఈ సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్, ఓకే, అలాంటి కొన్ని ట్రిగనామెట్రీకి వాల్యూస్ వస్తూ ఉంటాయి. సరే, మీకు అది తెలియకపోయినా వాల్యూస్ ఎలా తెలుసుకుంటారో అది మనం డైరెక్ట్గా చెప్పలేము. ఇలాంటి నెంబర్స్కి మనం డైరెక్ట్గా సైన్ వాల్యూస్ చెప్పలేము, దానికి క్యాలిక్యులేటర్ యూజ్ చేయాల్సిందే. సో మీరు ఒకవేళ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే దాంట్లో మీకు ఇలా కనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఇంకా డీప్గా మీరు లోపలికి వెళ్ళిపోతే మీకు సైన్, కాస్, కాట్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా చూసారా రూట్ వాల్యూస్? మీ క్యాలిక్యులేటర్లో ఎప్పుడైనా ఇంకా దాంట్లో ఆప్షన్స్లోకి వెళ్ళారా? మీకు 3 డాట్స్లో కానీ ఎక్కడైనా కానీ కొంచెం చూడండి, మీరు అక్కడ ఉన్న అన్ని టచ్ చేసి చూడండి. మీకు ఇలాంటివి కూడా వస్తుంది. రూట్ వాల్యూస్ వస్తాయి, లాగ్ వాల్యూస్ వస్తాయి, సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే, స్క్వేర్ వాల్యూస్ అవి కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఈజీగా, బట్ డైరెక్ట్గా ఇందులో చేయకండి, నేర్చుకోండి ఫస్ట్. ఇప్పుడు సైన్ ఐ కావాలి. సైన్ ఐ అంటే ఎంత? సైన్ ఐ, సైన్ వాల్యూ, ఐ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 6 ఉంది, 20 ఉంది. సో సైన్ 20 అని అనుకోవాలన్నట్టు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైన్ అని చూజ్ చేసుకోవాలి. సైన్ చూజ్ చేసుకొని ఏం చేయాలి? 20. మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సైన్ మీద ట్యాప్ చేసి 20 మీద మీరు 20 కూడా టైప్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఎంత వచ్చింది ఇక్కడ ఆన్సర్ అంటే 0.34 వచ్చింది. ఎంత వచ్చింది? ఎస్, 0.34 వచ్చింది. ఇంకా డిజిట్స్ ఉన్నాయి, బట్ అంతా మనకు అవసరం లేదు. 3, 4, 0, 2, 1, 0, 2, 0, 1 అంతా ఎక్కువ ఉంటాయి, బట్ అంత అవసరం లేదు. మనము అది నియర్ టు 0.34 గానే తీసుకుంటాం. నెక్స్ట్ సైన్ ఆర్. సైన్ ఆర్ వాల్యూ ఎంత? ఇక్కడ 15. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? సైన్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ 15 మీద ట్యాప్ చేయాలి. సైన్ 15 అని మనం ఇలా కొట్టగానే ఆన్సర్ వచ్చేస్తుంది 0.25. నెక్స్ట్ సైన్ 30 ఫాస్ట్గా నేను చేసేస్తాను. ఇక మీకు ఏమి ఇక్కడ మీకు తెలియందే కాబట్టి వీటిని ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇప్పుడు సైన్ ఐ బై సైన్ ఆర్. సైన్ ఐ వాల్యూని దేంతో డివైడ్ చేయాలి? సైన్ ఆర్తో డివైడ్ చేయాలి. సైన్ ఐ వాల్యూ ఎంత? 0.35/34/0.35.
1.25 చెప్పండి నాకు, చెప్పండి. 1.4 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ 0.5 బై 0.35 1.42 వచ్చింది. సో దాన్ని 1.4 గానే తీసుకుందాం. 42 అంత అవసరం, అది మనకి 100th వాల్యూ అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి. నెక్స్ట్ 0.64 బై 0.46 1.39 వచ్చింది. నెక్స్ట్ 0.76 బై 0.57 1.33 వచ్చింది. నెక్స్ట్ 0.86 బై 0.64. ఓకే, ఇక్కడ ఏమో 1.34 వచ్చింది. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. మనము ఒక ఏ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పుకుంటున్నాం, ఇదంతా దేనికి ఆన్సర్? ఇప్పుడు మాట్లాడే ఈ టాపిక్ క్వశ్చన్ ఏంటి? ప్రూవ్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్, లేదంటే స్నెల్స్ లా ప్రూవ్ చేయండి అని చెప్పేసి అన్నాం కదా. మీకు ప్రతిసారి ఈ సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ ఎలా వస్తుందో అబ్జర్వ్ చేశారా? అంటే మీకు ఇలా రాలేదు. ఎలా రాలేదు? ఒకసారి 10, ఒకసారి 10, ఇంకోసారి 30, ఇంకోసారి 50, ఇంకోసారి 100, ఇలా లేదు. మరి డిఫరెంట్గా లేదు. ఎలా ఉన్నాయి చెప్పండి? అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉన్నాయి. 1.4, 1.4, 1.39. 1.39 అంటే ఈక్వల్ టు 1.4 అనే తీసుకోవచ్చు మనము. ఇది 1.33 అంటే 1.4, 1.3 తప్ప మీకు ఇంకా అంతకంటే ఎక్కువ పెద్ద డిఫరెన్స్ రాలేదు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉన్నాయి. సో ఇది యావరేజ్గా అన్నిట్లో తీసుకుంటున్నా. బట్ మళ్ళీ ఇంకోటి, ఎక్కడ ఇలాంటి ఎర్రర్స్ రావడానికి రీజన్ ఏంటంటే, మనం 28, 21, 28, 29 ఖచ్చితంగా తీసుకోకుండా ఎలా తీసుకుంటున్నామంటే మనము ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఏమనుకున్నాం, దీన్ని 40 అన్నాం. బట్ అది 40 కావచ్చు, 41 కావచ్చు, 40.5 కావచ్చు. ఎగ్జాక్ట్లీ నెంబర్ తీసుకోవట్లేదు, మనం అప్రాక్సిమేట్ అటు ఇటుగా ఒక 1 అటు ఇటు తీసుకుంటున్నాం. సో అందుకే మీకు ఇక్కడ ఎలా వచ్చింది, కొంచెం 1.3, 1.4 వచ్చింది. బట్ ఎగ్జాక్ట్లీ మనం నెంబర్ కనుక ఖచ్చితంగా తీసుకుంటే వస్తే 1.3 అయినా ప్రతిసారి 1.3 వస్తుంది, లేదంటే ప్రతిసారి 1.4 వస్తుంది. చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి ఈ కొద్ది డిఫరెన్స్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ వీటిని ఎలా తీసుకోవాలంటే ఈక్వలే. 1.3, 1.4 పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, ఈక్వలే. ఇప్పుడు మనం ఫైనల్గా చెప్పే విషయం ఏంటి? సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1.4. ఈ 1.4 ప్రతిసారి 1.4 గానే వచ్చేస్తుంది. అది 1.3 అని మీరు అనొచ్చు, బట్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు 1.4. సో ఇప్పుడు ఏమంటున్నాము? ప్రతిసారి సేమ్ వచ్చింది కాబట్టి ఏమనాలి? కాన్స్టాంట్. ఏమనాలి? ఇప్పుడు ఈ 1.4 దేనికి ఈక్వల్ తెలుసా? ఈ 1.4 దేనికి ఈక్వల్ తెలుసా మీకు? ఈ 1.4 దేనికి ఈక్వల్ అంటే, మీరు ఇక్కడ మనకి ఇంకా ఏమొచ్చింది అన్నాం? 1.3 ఆర్ 1.4 అలా అన్నాం కదా. ఇది దేనికి ఈక్వల్? నేను మూడో క్వశ్చన్ ఇంకోటి ఏం రాశాను తెలుసా? ఒకటేమో స్నెల్స్ లా ప్రూవ్ చేయమన్నాను, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఏం చెప్పానంటే ఫైండ్ ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెమీ సర్క్యులర్ గ్లాస్ అన్నా. బట్ ఇక్కడ మనం సెమీ సర్క్యులర్ గ్లాస్ తీసుకొని చేసామా? ఈ రీడింగ్స్ ఏం తీసుకొని చేసాం చెప్తారు ఎవరు? ఏం తీసుకొని చేసాము? వాటర్ తీసుకొని చేసాం. బట్ మీకు బుక్లోనేమో సెమీ సర్క్యులర్ గ్లాస్తో చేయమన్నాడు. ఓకేనా? మీరు ఒకవేళ సెమీ సర్క్యులర్ గ్లాస్ తీసుకొని చేస్తే మీకు వచ్చే ఆన్సర్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఆ సెమీ సర్క్యులర్ గ్లాస్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? బట్ ఇక్కడ మనం ఏం తీసుకొని చేసాం? వాటర్ ఉన్నట్టుగా తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు వాటర్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ తెలుసుకున్నట్టే. వాటర్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత వచ్చింది ఇప్పుడు ఆన్సర్ మనకు? 1.4 ఆర్ 1.33 అలా వచ్చింది. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా ఎంత ఉందో చూడండి ఒకసారి. వాటర్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ మనకు వచ్చిన ఆన్సర్ 1.33, ఒకసారి 1.4, అంటే ఈక్వల్గానే వచ్చింది. ఓకేనా? సో మనం అంటే ఇప్పుడు ఇలా డిఫరెంట్ మీడియంస్ తీసుకొని ఆ మీడియం రీఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తెలుసుకోవచ్చు. అర్థమైందా? మీకు ఆ టేబుల్ 1లో చాలా వాటరు, కిరోసిన్, ఐస్, చాలా మెటీరియల్స్ ఉన్నాయి కదా. వాటన్నిటికీ ఏ వాల్యూస్ ఉన్నాయాడా?
ఏ వాల్యూస్ అవి, ఏ వాల్యూస్ అవి? ఆ టేబుల్ 1లో ఉన్నవి ఏ వాల్యూస్? రీఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్. ఆ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో తెలుసా? ఇగో ఇదే మెథడ్. మనం డిఫరెంట్ మీడియంస్ తీసుకోవాలి, ఆ మీడియంలో లైట్ పాస్ చేయాలి, అక్కడ ఉన్న ఎయిర్లో ఇన్సిడెంట్ యాంగిల్, ఆ మీడియంలో రీఫ్రాక్షన్ యాంగిల్, ఈ రెండు మెజర్ చేసి ప్రతిసారి ఏం తీసుకోవాలి? సైన్ ఐ వాల్యూ, సైన్ ఆర్ వాల్యూ, అంటే వాటి రేషియో తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ దేనికి ఈక్వల్? ఇక్కడ తీసుకున్నటువంటి డెన్సర్ మీడియం రీఫ్రాక్టివ్ ఇండెక్స్కు ఈక్వల్. సో ఇప్పుడు ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ అన్ని ఎలా ఫైండ్ అవుట్ చేశారంటే ఇదే ఎక్స్పెరిమెంట్తో ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, ఇలా అడుగుతారన్నట్టు మీకు ఏంటి ల్యాబ్ యాక్టివిటీలో అడుగుతారు. ఒకవేళ ఐకి ఆర్కి రిలేషన్ అడుగుతారు, లేదంటే స్నెల్స్ లా ప్రూవ్ చేయమంటారు, లేదంటే సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ కాన్స్టెంట్, లేదంటే ఫైండ్ ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెమీ సర్క్యులర్ గ్లాస్. ఓకేనా, రైట్. ఒకవేళ గ్లాస్ అనుకోకుండా వాటర్ అని మీరు అంటే మీరు ఏం చేయాలి? అక్కడ గ్లాస్ ప్లేస్లో మీరు ఏం తీసుకోవాలి? వాటర్ ఉన్నట్టుగా తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేయాలి, అంతే తప్పించి మరి మాకు వాటర్ లేదు కదా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, రైట్. దిస్ ఈజ్ ద ల్యాబ్ యాక్టివిటీ. ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చే చాయిస్ గ్యారంటీగా ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. మనకు ల్యాబ్ యాక్టివిటీస్ ఇప్పటికి ఒక 3 వచ్చాయి. ఏంటో తెలుసా? ఫస్ట్ చాప్టర్లో ఒకటి లాస్ ఆఫ్ మోషన్లో న్యూటన్స్ థాట్లా ఒక టెస్ట్ ట్యూబ్, దాన్ని కింద బర్నర్తో హీట్ చేయడం, అదొక ల్యాబ్ యాక్టివిటీ. అండ్ ఇప్పుడు వచ్చిన ఈ స్నెల్స్ లా ల్యాబ్ యాక్టివిటీ థర్డ్. ఇదే చాప్టర్లో ఇంకొక ల్యాబ్ యాక్టివిటీ వస్తుంది, అది 4th. ఈ 4 ల్యాబ్ యాక్టివిటీల నుంచి ఒక క్వశ్చన్ మనకు ఎగ్జామ్లో గ్యారంటీగా SA1 ఎగ్జామ్లో వచ్చే చాయిస్ ఉంటుంది. ఓకేనా, రైట్.